పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేసి నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తకైనను ధైర్యం సాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా, పాపనైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియో చెప్పాను. చూడండి, ఒకసారి 13వ వచనం నాతో చెప్తారండి అందరూ. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా, పాపనైన నన్ను కరుణించుమని పలికెను. చెర్లారా, చిన్న ప్రార్థనే, కానీ ఈ సుంకరి హృదయంలోంచి దేవుని హృదయంలోకి తిన్నగా వెళ్ళిపోయిన ప్రార్థన. మయ్యా అన్న ఈ ప్రార్థన ఏ ఆకాశంలో శక్తులు ఆపు చేయలేని ప్రార్థన. కొన్ని ప్రార్థనలు ఆకాశంలోనే గల్లంత అయిపోతాయి, తెలుసా మీకు? అందుకని ఎఫెసీ రాసిన పత్రికలు ఆకాశం మండలంలో ఉన్న దురాత్మ సమూహం ప్రార్థనలు ఆపు చేసేస్తాయి మనలో వీక్నెస్ ఉంటే. తర్వాత 59 యెషయా గ్రంథం, మీ దోషం మీకు మీ దేవునికి, ఆ ప్రార్థనలకి అడ్డమైపోతాయి దోషాలు. ఈ సుంకరి ప్రార్థన తిన్నగా దేవుని హృదయంలోకి వెళ్ళిపోయింది. చిన్న ప్రార్థన చాలా గొప్ప జవాబు. చూడండి, మనం కూడా ఈ ప్రార్థన నేర్చుకోవచ్చండి. చూడండి, ఈ ప్రార్థనలో చిన్న ఒక వచనమే, చిన్న ప్రార్థనే, కానీ దీంట్లో 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, తగ్గించుకుంటా ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థనే గాని ఎలా చేశాడమ్మా? మందిరంలోకి వెళ్ళా. చిన్న ప్రార్థనే ఎలా చేశాడంటే ప్రార్థన తగ్గించుకుంటా ప్రార్థన చేశాడు. 2, భయపడతా ప్రార్థన చేశాడు. ధైర్యం సాలక అంట భయపడతా ప్రార్థన చేశాడు. 3, పశ్చాత్తాపడతా రొమ్ము కొట్టుకుంటా ప్రార్థన చేశాడు. 4, పాపినైనా నన్ను కరుణించు, దేవా, ఒప్పుకుంటా ప్రార్థన చేశాడు. 5, దేవుడున్నాడని గ్రహింపుతో ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థనగా ఎన్ని మాటలు ఉన్నాయేమో దీంట్లో? 5 మాటలు. దేవుని హృదయంలోకి చేరిన ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి. మరోసారి చెప్తున్నా చూడండి, చిన్న ప్రార్థనే గాని అలా ఎన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. తగ్గించుకుని ప్రార్థన చేశాడు. దేవాలయంలోకి వెళ్తానికి యోగ్యుని కాదని. చూడండి, మొన్న ఒకళ్ళు వచ్చారు, ఫ్యాన్ వేసుకోండి. అమ్మో, ఫ్యాన్ వద్దులేండి అంటే, మందిరంలోకి కూర్చోటానికి నేను అర్హుని కాదు, ఈ ఫ్యాన్ వేసుకుంటానికి అర్హుని కాదు. సెంట్ ఫ్రాన్సిస్ గారు అంటే మంచి భోజనం దొరికితే ఈ భోజనం తిన నేను అర్హుని కాదని, చూడండి, ఆ బూడిదేదో కలుపుకుని తింటా ఉండేవారంట ఆయన. నేను అర్హుని కాదు ఈ భోజనానికి, నేను పాట పాడటానికి అర్హుని కాదు, నేను వాక్యం చెప్తానికి అర్హుని కాదు, నేను బైబిల్ చదవటానికి అర్హుని కాదు, చూడండి, ఇతను మందిరంలోకి వెళ్తానికి అర్హుని కాదు అని చూడండి తగ్గించుకుని ప్రార్థన చేశాడు. నిజంగా దేవుడు జవాబు వచ్చిన ప్రార్థన, వెంటనే జవాబు వచ్చిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవుడి దగ్గర జవాబు పొందుకోవాలి. చూడండి, ఫస్ట్ ప్రార్థన ఏంటమ్మా? తగ్గించుకునే ప్రార్థన. 2వ ప్రార్థన భయపడతా, ధైర్యం సాలక భయపడతా ప్రార్థన. 3వ ప్రార్థన పశ్చాత్తాపడతా ప్రార్థన. 4వ ప్రార్థన ఒప్పుకుంటా ప్రార్థన. 5వ ప్రార్థన దేవుడున్నాడని. చిన్న ప్రార్థనే గాని ఎన్ని ఉన్నాయండి. కాబట్టి పిల్లరా చూడండి, నిజంగా దేవుడు ఆలకించే ప్రార్థన, దేవుడు ఆలకించిన ప్రార్థన చిన్న ప్రార్థనే. చూడండి, ఆయన పరిచయం చేసిన ప్రార్థనలో హెచ్చించుకుని మనసుతో ప్రార్థన చేశాడు, తృణీకరింత ప్రార్థన చేశాడు. ఏమండి, అన్నీ నాకు తెలుసని ప్రార్థన చేశాడు, నీతిమంతుడు అయినట్టు ప్రార్థన చేశాడు, మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేశాడు. కానీ
అతనికంటే ఇతడు తీర్పు తీర్చబడి ఇతడు నీతిమంతుడని ఇంటికి వెళ్ళాడు. మనం తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఎవరికి తీర్పు తీర్చకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలాగో మన దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, జవాబు వచ్చే ప్రార్థన నేర్చుకోవాలి. ఈ బైబిల్ విషయాలన్నీ మనం నేర్చుకోవటానికే కదండి. ఇంటాగా నేర్చుకోవటానికే ఏమండి? ఆయన భోజనానికి వెళ్ళాం అనుకో, సోతాకే తినటానికే కదండి. మనం కూడా నేర్చుకుంటే ఈ ప్రార్థన ఆలకిస్తాడు. కొంతమంది ప్రార్థనలో తగ్గింపు ఉండదు, కొంతమంది ప్రార్థనలో భయం ఉండదు, కొంతమంది ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు, కొంతమంది ప్రార్థనలో ఒప్పుకోలు ఉండదు, కొంతమంది ప్రార్థనలో అసలు దేవుడు చూస్తున్నాడని ప్రార్థన చేయరు. ఈ రోజు ఈ ప్రార్థన మనం నేర్చుకుందాం. మీరు ఎవరు నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ మనం నేర్చుకుందాం. మనం కూడా దేవుడి దగ్గర గొప్ప జవాబు పొందుకుందాం. చరండి. తర్వాత ఆయన 5 విషయాలు చెప్పా, ఈయన 5 విషయాలు చెప్పా. చరండి. ఆయన 5 విషయాలు ఏంటంటే హెచ్చించుకుని ప్రార్థన చేశాడు, పుణ్యకరిస్తా ప్రార్థన చేశాడు, అన్ని చేస్తున్నానని మనసుతో గర్వంతో ప్రార్థన చేశాడు, నీతిమంతుడు అయినట్టు ప్రార్థన చేశాడు, మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేశాడు. చరండి. ఈ సుంకరి ప్రార్థనలో తగ్గించుకుని ప్రార్థన చేశాడు, భయపడతా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడతా ప్రార్థన చేశాడు, ఒప్పుకుంటా ప్రార్థన చేశాడు, తర్వాత దేవుడు ఉన్నాడని గ్రహింపుతో ప్రార్థన చేశాడు. ఈ చిన్న ప్రార్థనలో దేవుడు చాలా గొప్ప జవాబు ఇచ్చాడు. ఎంత భయం ఉందంటే ఎన్నోసార్లు మాట తప్పాడేమో, ఎన్నోసార్లు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చలేదేమో, ఒకవేళ ఇతను బలహీనంగా జీవిస్తున్నాడేమో, చూడండి, ఒకవేళ దేవునికి ఇష్టంగా లేడేమో, ఒకవేళ తప్పుపోయాడేమో, దేవుళ్ళలోంచి తప్పుపోయి వచ్చాడేమో. చూడండి ఎంత ఈ ప్రార్థన చేస్తుంటే దేవుడు కదిలించబడ్డాడండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు అతను. అప్పుడే తీర్పు వచ్చింది. ఇతనికంటే ఇతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడిన వాడే అతడు ఇంటికి వెళ్ళాను. తన ఇంటికి ఏమి తీసుకెళ్ళాడంటే నీతిని తీసుకెళ్ళాడు. ఈ సుంకరి బాగా ఆలోచించాలి. తన ఇంటికి ఏం తీసుకెళ్ళాడమ్మా? మందిరానికి వచ్చి ఏమి తీసుకెళ్ళాడు? నీతిని తీసుకెళ్ళాడు. ఒకవేళ అతను ఆ ఒప్పుకుని భయపడతా పశ్చాత్తాపడతా రొమ్ము కొట్టుకుంటా, ప్రభా నా ధైర్యం సాల్తలేదయ్యా నీ వైపు చూస్తానికి అంటే అక్కడ ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. ఆయన కాపాడుతున్నాడు దేవుడు. దేవుడు మందిరం కాడు ఉన్నాడు, చూస్తున్నాడు, ఆకాశం మందు చూస్తున్నాడు అని ఎంత గ్రహింపుతో చేసిన ప్రార్థన. వెంటనే నీతిమంతుడని స్వరం వినపడిందో మనకు తెలియదు. తన హృదయం అంతా రక్షణానందం వచ్చిందో తెలియదు, తన హృదయంలో మార్పు వచ్చిందో తెలియదు, దేవుడు కరెంట్ షాక్ కొట్టినట్టుగా అతనికి తగిలిందో తెలియదు, అతనికి రక్షణానందం వచ్చిందో తెలియదు, అతనికి పాప క్షమాపణ వచ్చిందో తెలియదు, కానీ తన ఇంటికి నీతిని తీసుకెళ్ళాడండి. ఎంత ఆశ్చర్యం అండి! తన ఇంటికి ఏమి తీసుకెళ్ళాడండి? మందిరంలోంచి ఆశీర్వాదాన్ని, నీతిని తీసుకెళ్ళాడు. పిల్లరా, ఈ నీతి అనేది ఇంటికి ఎంత ఆశీర్వాదం అని చెప్పి ముగిస్తాను నేను. సరేండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని బైబిల్లో ఉంది. నీతిమంతుని ఇంటిలోంచి రక్షణ గురించిన గీతాలు వినబడును అన్నది బైబిల్లో ఉంది. నీతి దగ్గరికి మరణం రాదని బైబిల్లో ఉంది. పిల్లరా, మన ఇంటికి ఇది ఉంటే బాగుంటది, ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది, ఎండలు బాగా పెరుగుతున్నాయి, కూలర్ ఉంటే బాగుంటది, ఏసీ ఉంటే బాగుంటది. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి ఎంత ఆనందమో చెప్పడానికి లేదు. ఏసీ ఇంటికి వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎంత ఆనందిస్తారో చెప్పడానికి లేదు. కానీ ఈయన ఏసీ పట్టుకెళ్ళలేదు, కానీ నీతిని తన ఇంటికి పట్టుకెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నీతిని పట్టుకెళ్ళాడండి. నిజంగా ఎంత ఆశీర్వాదమో చెప్పడానికి లేదు. నీతి మరణం నుంచి రక్షించును. సరేండి. అవును, ఒకసారి సాల్మన్ అయ్య గారు చెప్తా ఉంటారు, నూజివీడు సాల్మన్ అయ్య గారు చెప్తా ఉంటారు. ఆయన దేవుడు నమ్ముకోని క్రితం పొలం కాడికి అక్కడికి వెళ్ళి, చేను కాడికి అక్కడికి వెళ్ళి ఆయన శారీరకంగా పాపం చేసి ఇంటికి వచ్చాడట. ఇంటికి రాగానే 3 సంవత్సరాల బిడ్డ తన కొడుకు నానా 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 అని ఆ గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ పిల్లోని ఎత్తుకుని, తన కొడుకుని ఎత్తుకుని అలా చూడండి, అలా ఎత్తుకుని అలా ఎగరేస్తున్నప్పుడు అలా పైకి వెళ్ళి చచ్చిపోయాడంట. అలా ఎగరేసిన మనిషే చనిపోయాడట, బీసుకుని చనిపోయాడంట తన బిడ్డ. ఆయన ఏడుతో చెప్తూ ఉండేవాడు, నేను పాపం చేసి వచ్చాను, నా ఇంటికి పాపాన్ని తీసుకొచ్చాను. ఈ పాపం ఏం చేసిందంటే నా బిడ్డని కడుపులో చంపేసింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే ఏం తీసుకొచ్చాడు ఇంటికి? ఈయన మరణాన్ని తీసుకొచ్చాడు. ఆయన జైపాల్ గారు చెప్తారు, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు
ఇంజనీర్ గారు వాళ్ళ నాన్నగారు, ఒక ఇంజనీర్ గారు లంచంగా బాంబులు తీసుకొచ్చి దొంగసాటికి ఇంట్లో పెడితే మధ్యరాత్రిలో పేలిపోయి అంటండి. చాలా మరణాలు, ఇల్లంతా కూడా ఎంత ఆస్తి నష్టమో. బైబిల్లో ఏముందా? లంచగొండలు ఇల్లు కాల్చివేయును. ఏమి తీసుకొస్తానో మన ఇంట్లో. చూడండి, ఈ తండ్రిగా తన బిడ్డలకి, తన భార్యకి ఈ సుంకరి ప్రార్థన చేసి ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని తన ఇంటికి ఏమి తీసుకెళ్ళాడంటే నీతిని తీసుకెళ్ళాడంటే అండి. నీతి అనేది ఎంత మనశ్శాంతి ఉంటుందండి. కొన్ని కుటుంబాల్లో అనుమానాలతో నింపబడిపోయి, కొన్ని కుటుంబాలు పోట్లాటలతో నింపబడిపోయి, కొన్ని కుటుంబాలు అపవిత్రమైన కార్యాలతో, సినిమాలతో, ఫోనులతో నింపబడిపోయి, కొన్ని కుటుంబాలు పోట్లాటలతో, దెబ్బలాటలతో, కోర్టు కేసులతో నింపబడిపోయి, కొన్ని కుటుంబాలు రకరకాల గొడవలు. చూడండి, ఈయనవుతే మాత్రం ఏం తీసుకెళ్ళాడంటే తన ఇంటికి మందిరంలోంచి వెళ్తా ఏం తీసుకెళ్ళాడంటే నీతిని తీసుకెళ్ళాడండి. అబ్బా చూడండి, చక్కగా చూడండి, ఆ స్వరం వినపడిందో మనకు తెలియదు కానీ అతనేమో నీతిమంతుడు అనుకుని ప్రార్థన చేసిన ఆయన వేషధార అయ్యాడు. ఇతను పాపినని ప్రార్థన చేసిన ఆయన నీతిమంతుడు అయ్యాడు. ఏమండి, హెచ్చించుకుని ప్రార్థన చేసిన ఆయన దేవుడు ఆలకించలేదు, తగ్గించుకుని ప్రార్థన చేసిన ఆయన దేవుడు ఆలకించాడు. ఎంత ఆశీర్వాదం! మన ప్రార్థనలో ఏముండాలంటే ఈ 5 విషయాలు నువ్వు నేర్చుకుంటే, ఇది ఈ రోజు ప్రసంగమే కాదు, ఇది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి సరేండి, ఈ 5 విషయాలు నువ్వు నేర్చుకుని కాగితం బైబిల్లో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అల్లా ప్రభా నా ప్రార్థనలో తగ్గింపు ఉండాలి ప్రభా, నువ్వు తగ్గించుకుని నా ప్రార్థనలో భయం ఉండాలి ప్రభా, నిజమే నువ్వు చూస్తున్నావు అని భయపడతా. ఏమండి, ధైర్యం లేదు, నాకు నీతి లేదని భయపడతా, పశ్చాత్తాపడతా, కన్నీరు కారుస్తా. 4వది ఒప్పుకుంటా ప్రార్థన. 5వది దేవుడు నా ఎదురుగా ఉన్నాడు. ఒక భక్తుడు చెప్పాడు, కుర్చీ వేసుకుని నేను ఆయన కాళ్ళ కింద కూర్చుని ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తానంటే దేవుడు ఈ కుర్చీలో ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చున్నానని 3 గంటలు 4 గంటలు నేను ప్రార్థన చేసేవాడిని యవ్వన కాలంలో. ఆ ప్రార్థన నాకు చాలా ఆశీర్వాదకరంగా మారిపోయింది అన్నారు. మొన్న కూడా మా ఇంట్లో చెప్తున్నారు, దానియేలు గారు యవ్వన కాలంలో చేసిన ప్రార్థన అప్పుడు ఫలింపు లేదు కానీ ఏదో చిన్న రిజల్ట్ వచ్చింది కానీ రానున్న దినాల్లో దేశ విదేశాలు ఎంత ఆశీర్వాదంగా అయిపోయి ఆ ప్రార్థన వ్యర్థం కాదండి. చరండి, తన ఇంటికి ఏమి తీసుకెళ్ళాడు ఈయన? ఏమండి, తన ఇంటికి నీతిని తీసుకెళ్ళాడండి, తన ఇంటికి దేవుని సన్నిధి తీసుకెళ్ళాడండి, తన ఇంటికి దేవుని ఆశీర్వాదాన్ని మోసుకెళ్ళాడండి. ఆయన బులజ్జాని గారు అని యేసుని మోసుకెళ్తా ఉండేవారట. ఎంత సంతోషం అండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం నీతి గురించి ఎన్ని మాటలు ఉంటాయో. సరండి, డిఎల్ మోడీ గారు కోటానికి ఒక యవనస్తుడు వెళ్ళాడు, చిన్నపిల్లడు. వెళితే అప్పుడే తలుపులు వేసేసారట, హాల్ అంతా నిండిపోయిందంట. ఏడుతున్నాడంట బయట ఉండి ఆసక్తిగా. డిఎల్ మోడీ గారు నేను చూడనా, ఆయన ప్రసంగం విననా, ఆయన ఎలాగుంటాడో నాకు తెలియదా, నేను వినాలని వచ్చానని ఆసక్తిగా ఏడుతున్నాడట. ఒక ఆయన ఎంత లావుండి వస్తున్నాడంట, బైబిల్ తీసుకుని కోట్ వేసుకుని. సరేండి, కోట్ వేసుకుని వస్తుంటే ఏంటి బాబు దుఃఖపడుతున్నాం ఏంటంటే, అయ్యా నేను డిఎల్ మోడీ గారు కోటాలకు వచ్చానండి, ఆయన చూడాలనుకున్నానండి, ఆయన ప్రసంగం వినాలనుకున్నానండి, తలుపులన్నీ వేసేసారండి, హాల్లో ఖాళీ లేదండి, అందుకని నేను లోపలికి వెళ్ళలేకపోతున్నానండి, నేను బయటే ఉన్నానండి అని పశ్చాత్తాపడుతుంటే ఆయన అన్నారంటే అండి, బాబు నా కోట్ పట్టుకో అన్నారు. సరేండి, నువ్వు నా కోట్ పట్టుకో, నాతో వచ్చేస్తావు, నేను అందరికైనా ముందర కూర్చోబెడతాను అన్నాడట. చల్లి ఈ కుర్రాడు ఏడుతూ మానేసి ఆయన కోట్ పట్టుకున్నాడంట. కోట్ పట్టుకోగానే ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే వందనాలయ్యని తలుపు తీశారంట. ఆయన లోపలికి వెళ్ళిపోయాడంట, అందరికన్నా ముందర వెళ్ళిపోయాడంట. చూడండి, ఆ స్టేజీ మీద ఇక్కడ కూర్చోమని ఆయన ప్రసంగం చేస్తాడంట. ఈయనకేం అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైందంట ఆయనే డిఎల్ మోడీ గారు. ఏమండి, ఆసక్తి, కన్నీరు, పశ్చాత్తాపం మందిరంలో తీసుకెళ్ళింది. ఆయన 23 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయన గొప్ప పరిచర్య, డిఎల్ మోడీ గారు పరిచర్య చేశాడంట. ఆయన గొప్ప ఉద్యమం వచ్చిందంట ఆయనలో. ఆ దినాన్ని అతను రక్షించబడ్డాడంట, ఆ చిన్న బిడ్డ. ఆసక్తి ఈయన ప్రార్థనలో ఏం కాపాడుతుంది? సుంకర ప్రార్థనలో ఏం కాపాడుతుంది? అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను మాట తప్పాను, చూడండి నేను భక్తి చేస్తలేదు, అమ్మో నేను దేవునికి ఇష్టంగా లేను, నిజంగా ఆయన చూస్తున్నాడు, నేను తట్టుకోలేను, నేను నా కళ్ళు చూపించలేను, నేను ఆయన చూడలేను. నిజంగా దేవుడండి, చూస్తున్న దేవుడండి, మనల్ని చూస్తా ఉంటాడండి. ఏ దేవుడమ్మా? మనల్ని చూస్తా ఉంటాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసేది, ఎలా కూర్చునేది, చూడండి ఎలాగూ భక్తి చేసేది అంతా దేవుడు చూస్తూ ఉంటాడట.
ఎంత చక్కగా జ్ఞానంగా చూడండి, మన భక్తిని కట్టుకుంటా దేవుడు స్తోత్రాన్ని ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఎన్నో దీవులు పొందుకోవాలండి. నీ బిడ్డలకి గొప్ప ఆశీర్వాదాలు సమకూర్చుకోవాలండి. ఏమండి, నువ్వు దేవుడి దగ్గర ఎంత జవాబు ఉందో ఎందుకు పొందుకోకూడదు? మనం పొందుకోలేమా దేవుడి దగ్గర జవాబు? మనం దేవుని బిడ్డలం కాదా? నువ్వు ఆరాధన చేస్తలేదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? నువ్వేసే రక్తంలో కడగబడలేదా? అయితే మనం ఏం చేయాలి? మొన్న సేవకుడు చెప్తున్నాడు, ఏంటి చక్కగా ఇంత బాగా చెప్పాడు అనిపించింది నాకు. ఆయన ఏం చెప్తున్నాడంటే, గోరు పెరిగితే ఏం చేస్తాం? ఆ గోరుని కట్ చేస్తాం కానీ ఏలుని కట్ చేయం కదా. చూడండి, ఏం కట్ చేస్తాం? గోరు పెరిగితే గోరుని కట్ చేస్తాం, కానీ ఏలుని మనం భద్రంగా ఉంచుతాం. కానీ ఒక్కొక్కసారి పోట్లాట పెరిగితే మనం ఏం చేస్తున్నామంటే రక్త సంబంధాన్ని కట్ చేస్తున్నారు, బాంధవ్యాన్ని కట్ చేస్తున్నారు, ఏమండి స్నేహాన్ని కట్ చేస్తున్నారు. కానీ అలా కాదు, మనం కట్ చేసేది మనలో ఉన్న బాధను కట్ చేయాలి, మనలో ఉన్న అసూయని కట్ చేయాలి, మనలో ఉన్న లోకాన్ని కట్ చేయాలి, మనలో ఉన్న పాపాన్ని కట్ చేయాలి, మనలో ఉన్న రోషాన్ని కట్ చేయాలి, మనలో ఉన్న కోపాన్ని కట్ చేయాలని చెప్తుండే. అబ్బా బలి చెప్పాడు ఈయన. నిజమే కదా, గోరుని కట్ చేస్తాం కానీ ఏళ్ళని కట్ చేయం కదా. ఏది పెరుగుతుందో దాన్ని కట్ చేస్తాం కదా. అందుకని 15వ అధ్యాయం యోహాను సువార్తలో పనికిరాని తీగలను కట్ చేయమన్నాడుగా దేవుడు. అబ్బా బలి చెప్పాడు ఈయన అనిపించింది నాకు. సరేండి, అవునండి. ఏంటంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, అయ్యి అక్క చెల్లెలు అయిన అన్న తమ్ములైనా సరే ఏం చేస్తున్నారు? బాంధవ్యాన్ని కట్ చేసేస్తున్నారు. అలా కాదు కట్ చేయాల్సింది, భార్య భర్తల సంబంధాన్ని కట్ చేసేస్తున్నారు. అలా కాదు కట్ చేయాల్సింది. ఏం కట్ చేయాలంటే మనలో ఉన్న రోషాన్ని, కోపాన్ని, వీటిని కట్ చేయాలట. సరేండి, కాబట్టి పిల్లరా మనం కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించాడు, మోషే గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు, చాలా మంది ప్రార్థన దేవుడు ఆలకించాడు, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థనలో ఈ 5 లేకపోతే చాలా కష్టం దేవుడు ఆలకించడం. చూడండి, కొంతమందికి తగ్గించుకుని ప్రార్థన చేస్తారు, తర్వాత భయపడతా ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాపం ఉండదు. కానీ పశ్చాత్తాపం కూడా నేర్చుకుంటే చాలా మంది ఒప్పుకోలు ఉండదు. ఒప్పుకుని ప్రార్థన చేయాలి, క్షమించి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? పరలోక ప్రార్థన ఏం చెప్పుకుంటాం? మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. క్షమించి ప్రార్థన చేయాలి. సరేండి, అవును, దిద్దుకుంటాం ప్రార్థన చేయాలి. దేవుడు ఉన్నాడని గ్రహింపుతో ప్రార్థన చేయాలి. పిల్లరా, అవునండి, మన ఇల్లు కూడా ఎలాగ ఉండాలండి? యెహోషువ ఇల్లులాగా ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. సరేండి, కాబట్టి పిల్లరా చిన్న ప్రార్థనే జవాబు వచ్చిన ప్రార్థన, వెంటనే వచ్చిన ప్రార్థన, ఆయన అక్కడ ఉన్నప్పుడే వచ్చిన ప్రార్థన. సరేండి, దేవుడు ప్రార్థన ఆలకించేవాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నారో కూడా చూసిన దేవుడు. ఈ ప్రార్థన దేవుడు బైబిల్లో ఎక్కించాడు, మనం నేర్చుకోవాలి. ఎక్కడ పెట్టాడండి ఈ ప్రార్థన? బైబిల్లో ఎక్కించాడండి. ఈ ప్రార్థన అందరూ నేర్చుకోవాలని, సుంకర ప్రార్థన లాగా అందరూ చేయాలని చేసుకున్నాడండి. చూడండి, కొంతమంది ఒప్పుకుని ప్రార్థన చేయరు, అలాగూ చక్కగా ఒప్పుకుంటా చూడండి ఈ రోజు అంతలో చూడండి నేను ఎక్కడన్నా నీకు బాధ కలిగించానా ప్రభా, క్షమించు ప్రభా, ఇదిగో ఇలా మాట్లాడాను ప్రభా. కొంతమంది చాలా మంది చెప్తాను ఉంటాం, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం ప్రార్థన చేస్తూ ఉంటారంటే, నాలో కోపం ఉంటే తీసే ప్రభా, నేను ఇప్పుడు తప్పు చేస్తే తీసే ప్రభా. ఆ ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. మరోసారి చెప్తున్నాను, కోపం ఉందే నన్ను క్షమించు తీసేయని ఇలా కరెక్ట్ ఒప్పుకుంటా ప్రార్థన చేయాలి. ఉందేమో అంటే దేవుడు వచ్చి నేను పరిశీలన చేయాలి. సరేండి, మంచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. సరేండి, కాబట్టి ఒప్పుకుంటా ప్రార్థన ఎంత ఇలువైన ప్రార్థన అండి. భయపడతా ప్రార్థన ఎంత ఇలువైన ప్రార్థన అండి. పశ్చాత్తాపడు ప్రార్థన అసలు దేవుడు పశ్చాత్తాపడు కూడా ఉండలేడట. చూడండి, తర్వాత తగ్గించుకున్న ప్రార్థన. తగ్గించుకున్న వారు ఏమవుతారంట? తగ్గించుకున్న వారికి వారి హృదయస్థితి తెలుస్తుంది. తగ్గించుకున్న వారికి వాక్యం అర్థమవుద్ది. తగ్గించుకున్న వారికి అసలు ఏం చేస్తున్నామో అని మనకు అర్థమవుద్ది. తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. ఏమండి, మొన్న ఒక ఆయన నేను కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. చాలా ఆపద సంభవించిన వేళ ఒక చిన్న కుర్రోడు వచ్చాడు, వాళ్ళ బిడ్డ
ఏదో మంచినీళ్ళు క్యాన్ తీసుకొచ్చాడు, తప్పుకో అంటున్నాడు. నాకెంత బాధేసిందోనండి. అయ్యో తండ్రి కదా, ఎదురుగానే నేను సేవకుడిని ఉన్నాను కదా, నేను సేవకుడిని కదా, తండ్రి కదా, తర్వాత కష్ట సమయంలో ఉంది కదా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ కుర్రోడు, తప్పుకో అన్న మాట ఎంత కోపంగా మాట్లాడాడు, ఎంత బాధేసిందోనండి నాకు. ఇలా నేర్చుకోవద్దా? తగ్గింపు నేర్చుకోవద్దా? ఏమండి దీనత్వం నేర్చుకోవద్దా? ప్రభు మనస్సు నేర్చుకోవద్దా? చూడండి. కాబట్టి పిల్లరా ఈ 5 చూడండి, ఆయన 5 చేశాడు. ఆయన హెచ్చించుకుని తునీకరించి నీతిమంతుడు అయినట్టుగా అన్ని తెలుసు అన్నట్టుగా చేశాడు. దేవుడు మనుషులు వింటున్నాడు అన్నట్టు చేశాడు. కానీ ఈయన మాత్రం చేసిన ప్రార్థన మనం నేర్చుకుందామా? మనం నేర్చుకుందాం. ఏ ప్రార్థన? మళ్ళీ 5 చెప్పి ముగిస్తాను నేను. ఈ చిన్న ప్రార్థన, ఒకే వచనంలో ఉన్న ప్రార్థన ఏంటంటే చూడండి, దేవుడు జవాబిచ్చిన ప్రార్థన, దేవుడు ఆ నీతిమంతుడని తీర్చిన ప్రార్థన, ఇంటికి ఆశీర్వాదం వచ్చిన ప్రార్థన, చిన్న ప్రార్థనే. ఏమున్నాయంటే 5 సుగుణాలు ఉన్నాయి దాంట్లో. తగ్గించుకుని ప్రార్థన చేశాడు, భయపడతా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడతా ప్రార్థన చేశాడు, ఒప్పుకుంటా ప్రార్థన చేశాడు, దేవుడు ఉన్నాడని గ్రహింపుతో ప్రార్థన. మనం నేర్చుకుందాం పిల్లలు, నేర్చుకుందాం. మనం కూడా దేవుడి దగ్గర నుంచి గొప్ప గొప్ప జవాబు పొందుకుందాం. ఆసక్తిగా ఉండండి, పరిగెత్తండి దేవుని కోసం. ప్రయోజనం ఉందండి, ప్రార్థన కొత్త వల్ల ప్రయోజనం ఉంది. చూడండి, దేవుడి దగ్గర పరలోకం అటెండెన్స్ ఉంది. మన రేపొద్దున దేవుని ఎదుర్కోవాలి, పరలోకం చేరాలి. లేరా మనకు కూడా దేవుని అనేది ఎప్పుడు కావాలి. సరే, కాబట్టి 5 విషయాలు నేర్చుకుని, సుంకరి ప్రార్థన నేర్చుకుని, దేవుడి దగ్గర జవాబు పొందుకుంటా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మన సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభువా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.